जय नित्यशुद्धं निरावासं नित्यशान्तं प्रबोधकं सदा अमलकण्ठीरवाम्ब बन्दा सुबलक्ष्माम्ब गुरुं भजे जय सद्गुरु महाराज की जय సభల పెద్దలందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారాలు. ఏమానందునే గురుడు ఏమందు పెట్టేనో నామరూపము లేనిది కనరానిది నామరూపము లేనిది కమందమనే పిట్ట కడలికి కమందమనే పిత కడలిలి కించగా ఏ మంచి గుటికను నూరి పోసెను గాని సమతమ్మును తాగు తప్పెనుగా తడవింతలేకను వేమరాజ స్వరూపమాయనుగా అని పెద్దలు చెప్పారు. ఏంటి ఏమానందునే గురుడు ఏమందు పెట్టాను నామరూపం లేనిది ఏంటి, ఆ నామరూపం లేనిది ఏంటి అని మళ్ళీ దాన్ని కనుక్కోవడం కోసం మళ్ళీ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఏంటి నామరూపం లేదన్నది అనేది గురుడు మనకు చూపించాడు కాబట్టి అది ఆ నామరూపం లేనిది ఎప్పుడు కూడా మనం గురుమూర్తి ఎప్పుడు కూడా గురు వెంటే ఉండాలి, ఎప్పుడు కూడా శిష్యుడు గురు వెంటే ఉండాలని అంటారు. కానీ గురువు అంటే కాదు, శిష్యుడు అంటే గురువు ఉంటాడు. ఎప్పుడు కూడా మన వెంటే ఉంటాడు. ఎక్కడున్నా ఏం చేసినా తప్పు ఒప్పు అన్నీ కూడా ఆయన గ్రహిస్తూ ఉంటాడు. అందుకని నీ ఆచారం ఉండాలి, పూర్తిగా గురుదేవుని గురువాక్యం నమ్ముకొని ఆచరించుకుంటూ ఉండాలి. మనసులోది ఒకటి పైకి ఒకటి మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఇది ఈ అసలు గురువు దగ్గర అస్సలు పనికిరాదు, వెంటనే శిక్ష వేసేస్తాడు. అందు గురించి మనకేమీ మనమేమి ఎవరి దగ్గర ఏది ఆశించము, ఏది చేయము. ఆయన నడిపిస్తాడు వెనకతలుండి. అందు గురించి గురు కరుణ చేత మనం ఎప్పుడు కూడా ఆ నామరూపం లేని మంది పెట్టాడంటే అదే మనకి లక్షలు కోట్లు, ఇంక ప్రతి దానికి కూడా అదే మందు. అందు గురించి మనం పూర్తిగా నమ్మకంగా ఉండాలి. గురువు అంటే గురు సేవలో తరించాలి. ఏదో ఏమైపోతానో ఏమవుతుందో ఏటవుతుందో అని భయపడకూడదు. ఆయన గురువాక్యం కానీ మనం పూర్తిగా నమ్ముకొని ఉన్నామంటే మనకి ఇంకే భయం లేదు. చక్కగా హాయిగా ఆయన మన వెంట ఉంటాడు. నిజంగా చెప్తున్నాను అనుభవంతో, గురుదేవుడు ఎప్పుడు కూడా మనవాడు, ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా రక్షించేవాడు వాడు. ఎలాంటిది అయినా సరే మనల్ని దాటిస్తాడు. ఆ సంసార సాగరంలో ఎలాగైతే నావలో కూర్చోబెట్టి ఆయన తెడ్డయి నడిపిస్తాడు, మన కావలకి దాటిస్తాడు అనమాట. అలాగే ఈ సంసారంలో ఉండేటప్పుడు ఈ బాధలు జన్మ జన్మకి పడుకొని వస్తున్నాము. కానీ ఇప్పటికైనా సరే ఆయన సేవలో ఉండి ఆయన బాధం పట్టాం కదా, ఇంకా పూర్తిగా నమ్మకంతో మనం ఉన్నామంటే మనకి ఇంక ఏహంలో ఏది ఉండదు. బ్రతికినంత కాలం నేను బ్రతకాలని ఆశ పెట్టుకోవద్దు. నేను చచ్చిపోవాలని కూడా అనుకోవద్దు. ఏ కోరిక లేదు. ఆయనకి ఎంతకాలం సేవ చేయించుకుంటాడో అంతకాలం మనం నమ్మకంగా ఆయన సేవలోనే ఉండాలి. జై సద్గురు ప్రేమరాజుకి జై.